వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు స్టార్టింగ్ నుంచి కూడా నేను చెప్తుంది ఒకటే, తెలుగు సాంప్రదాయాలు హిందూ పద్ధతులను మనం పాటిస్తూ మరొకరికి మంచిని చేసే విధంగా మన ధర్మని మనం పాటిస్తూ వెళ్ళాలని. సో ఈరోజు అయితే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఒక ఉద్యమంలా చేపట్టి మనల్ని మన ఫ్యూచర్ జనరేషన్స్ని పరిరక్షించడానికి ఒక రూపకర్తగా తొలి అడుగు తీసుకున్నటువంటి రాధామోహన్ గారు మనతో ఉన్నారు. సో జూన్ 15న జరగబోతున్నటువంటి ఒక ప్రభంజన కార్యక్రమం ఉద్దేశించి మనతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోబోతున్నారు. సార్ నమస్తే అండి. హరే కృష్ణ తల్లి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్ 15 హిందూ బంధువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి రోజు అని చెప్పాలి. సో దాని ప్రాముఖ్యత ఏంటనేది మీరే మా ప్రేక్షకుల కోసం. హరే కృష్ణ అండి. హిందూ బంధువులారా, మనం గత సంవత్సరం 2024 జూన్ 16 విజయవాడలో కనకదుర్గమ్మ వారి పాదాల దగ్గర అభయ్ హిందూ సేన అనే పేరుతో మనం ఒక సంస్థని రిజిస్టర్ చేసి ప్రారంభం చేయడం జరిగింది. ఆ సంస్థ యొక్క ప్రథమ వార్షికోత్సవం తిరుపతిలో జరగబోతుంది. మనం ఏ పని చేయాలన్నా ఒక వేదిక ఉండాలి కాబట్టి మనం హిందువులందరినీ కలపడానికి, అది భయం లేని హిందువుని తయారు చేయడానికి మేము ఒక ఉద్యమంగా చేస్తున్నాం. మా జ్యోతి గారు చెప్పినట్లుగా హిందువులందరూ ఉన్నారంటే ఉన్నారు, కానీ భయం చేత అన్యాయాన్ని అక్రమాన్ని ప్రశ్నించట్లేదు, ఎదిరించట్లేదు, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోతున్నారు. కాబట్టి ఈ భయం కలిగిన హిందువుల్ని భయరహిత హిందువులుగా తయారు చేయడానికి జూన్ 15న మీ ఈ హిందూ బంధువుల్లో ఎవరైతే ధర్మం కోసం మాట్లాడాలి, ప్రశ్నించాలనే ఆసక్తి ఉంటుందో అటువంటి వారిని అందరినీ అక్కడ కలపాలని ఒక కార్యక్రమం చేపట్టాం. ఎవరైనా ఆ కార్యక్రమానికి రాదలిస్తే మరి మా నెంబర్ వారి దగ్గర ఉంటుంది, మీరు తీసుకుని మమ్మల్ని సంప్రదించవచ్చు. ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, అంటే అలా రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే అక్కడ రావడానికి అవకాశం ఉంది. ఒక విధానంలో ఆ కార్యక్రమం చేస్తున్నాం. స్వామీజీలు, పూజ్యులు, పెద్దవాళ్ళు ఎంతోమంది వస్తారు. వారి ప్రసంగాలు, ప్రేరణాదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. మనం అందరం ఇలాంటి కార్యక్రమాలు, మా కోరిక ఏమిటంటే అది సంవత్సరంలో ఒకరోజు అక్కడ చేయడం జరుగుతుంది, కానీ సంవత్సరంలో ప్రతి నెలలో ఏదో చోట ఎక్కడో చోట ఈ కార్యక్రమాలు జరుగుతుండే. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక మినీ సమ్మేళనం, హిందూ సమ్మేళనం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము చేయాలని రూపకల్పన చేస్తున్నాం. అవన్నీ చేయడానికి హిందూ బంధువుల యొక్క సహకారాన్ని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మాకు కావాల్సిన సహకారం సమయదానం. సమయాన్ని ఇవ్వండి. సమయం ఇస్తే ఈ సమాజాన్ని మనం బాగు చేసుకోవచ్చు. అదే అభయ్ హిందూ సేన కోరుకుంటుంది. హిందువులారా, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మన దేశ ధర్మాల భవిష్యత్తు కోసం సమయం ఇవ్వండి. మన దేశాన్ని ఎడారి మతాలు, రాక్షస మతాలు కబలించక ముందే మనం మేలుకోవాలి. మేలుకోకపోతే మరో పాకిస్తాన్గా, మరో బంగ్లాదేశ్గా, మరో ఆఫ్ఘనిస్తాన్గా ఈ దేశం మారిపోతుంది. అలా మారిపోకుండా ఉండడానికి శాయశక్తుల సమయాన్ని ఇవ్వండి, మీ వాక్ని ఇవ్వండి, వచ్చే తరాన్ని కాపాడండి. ఇదే అభయ్ హిందూ సేన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంతోనే పనిచేస్తున్నాం. సార్ మరొక క్వశ్చన్. సహనం గుణత్తు అంటాం, సహనం ప్రదర్శించాలని మనమే చెప్తున్నాం, కానీ ఇప్పుడు మత మార్పుల విషయంలో సహనాన్ని వహించాలంటారా, సహనాన్ని వేడాలంటారా? మీకు తెలుసు, తమ్ముడే తర్వాత మాట కూడా మీకు తెలుసు కదా. అలా ఇంగ్లీష్లో గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, అది కూడా మీకు తెలుసు. కాబట్టి మీకు వచ్చిన ఉదాహరణ చెప్తే బాగా పట్టుకుంటారని చెప్తున్నాను. లండన్లో ఒక భారతీయుడు నడిచి వెళ్తున్నాడు. ఆయనకంటే ముందు ఒక లండన్ పౌరుడు వాకింగ్ చేస్తూ ఓ స్టిక్తో ఇలా ఊపుకుంటూ నడుస్తూ వెళ్తున్నాడు. ఇది ఈయన ముక్కు దాకా ఇలా వచ్చేస్తుంది ఆ కర్ర. ఏ మిస్టర్, లుక్ బ్యాక్, వాట్ యు ఆర్ డూయింగ్ అన్నాడు. అతనేమన్నాడు, ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ లండన్, ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు వాక్ యాజ్ ఎ లైక్ అన్నాడు. ఈయనేమన్నాడంటే, అఫ్ కోర్స్ యూ హ్యావ్ ఫ్రీడమ్, బట్ యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ స్టార్ట్స్ అన్నాడు. మీకు అర్థమైంది కదా. కాబట్టి మత మార్పిడి చేయడం వెనక ఉద్దేశం ఏమిటి? ఈ దేశాన్ని కబలించడం కోసం. అది ఎడారి మతం 1 అయినా, ఎడారి మతం 2 అయినా వాళ్ళ లక్ష్యం ఈ దేశాన్ని వాళ్ళ మతం వైపు తిప్పడం. హిందువులకు అలాంటి కోరిక లేదు. హిందువులు